జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నెల్లూరు ప్రభుత్వం మీద ఆంక్షలు విధిస్తున్నారు కదా. ఎంత దుర్మార్గం అంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు మాత్రం ముగ్గురు కలిసి రాష్ట్రం అంతా కలిగి తిరుగుతారు. ఆఖరికి శ్రీమతి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెక్కులుచుకు తిరుగుతారు. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగానే ఆ బాధతో చచ్చిపోయారంట మనుషులు. ఆ చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకి చెక్కులు ఇస్తే ఆవిడ తిరుగుతారు. ఎక్కడ మాట్లాడకూడదు, ఆవిడ ఎన్ని కార్లు వేసుకెళ్ళినా మాట్లాడకూడదు, ఆవిడ ఎంతమందిని పోగేసి పెట్టినా మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారు రైతులు చనిపోయారు అంటే వాస్తవంగా రైతు ఆత్మహత్యలు కాదు అది అని చెప్పని పోలీసు డిసైడ్ చేసినా కూడా ఇతను మాత్రం సమాచారం తెచ్చుకుంటాడు. ఎక్కడి నుంచో తెలియదు, బహుశా కేంద్ర నిఘా వర్గాల నుంచి అయి ఉంటుంది. కేంద్ర నిఘా వర్గాల నుంచి తీసుకొచ్చి నేను 5 కోట్లు నా కష్టార్జితం, నా రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటని బొట్టు 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 సీసాల్లో పట్టి తద్వారా 5 కోట్లు పోగేసి ఆ 5 కోట్లతో నేను ఏం చేస్తాం? మామూలుగా మేము కూడా అనలేమా? చెక్కు పిలిస్తే తీసుకెళ్ళి ఇవ్వయా, పలకరించి చచ్చిపోయిన వాళ్ళకు ఉంటే వాళ్ళని ఇంటికి వెళ్ళి ఓదార్చి ఇంటికాడ చెక్కు ఇవ్వమని మేము కూడా చెప్పొచ్చు. కానీ ఏదో ప్లేనరీ సభలాగా